ఇంకెంతమంది వస్తున్నారా మీరు? ఇలా వస్తూనే ఉన్నారు వరదలాగా. నానా ఎంతమందిని పంపుతావు? ఇంకా నాకు అర్థం కాదు. ఇంకా ఆగదా వరద? వాళ్ళని ఆపు అన్నట్టుగా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఎంతమందిని దింపుతావు? ఊరికే పొలవమని ఈడ్చుకొచ్చేస్తున్నావు, జాయిగా తాడేసి లాక్కుని వచ్చేస్తున్నావు అంతే. బోరింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా. నేను ఏం చేస్తాను దానికి రివ్యూ? వీళ్ళేమో కూర్చుని రివ్యూ చేయట్లేదు ఏంటంటే అనుకుంటున్నాను. నాకు క్వశ్చనింగ్లు వేసేస్తున్నారు మళ్ళీ కూర్చుని. అక్కడ ఏం లేదు మ్యాటరు. పాత కంటెస్టెంట్స్ అందరినీ దింపుతున్నావు కొంపలోకి. అందులో చాలా ఇరిటేటింగ్ వాళ్ళు వచ్చారు నిన్న మొన్న చూసుకుంటే. నాకు చాలా చిరాకు అసలు. వాళ్ళందరినీ దింపేసావు. ఇవాళ ఎవరు వచ్చేసాడు. ఎవరు వచ్చేసి ఏం చేస్తాడో ఏంటో చూడాలి. ఏముంది, ఏదో టాస్క్ ఆడతావు, వాళ్ళు ఏదో చెప్తారు బిగ్ బాస్ అనుకుంటున్నావు. నువ్వేమో మీరు మళ్ళీ రావడం మా కొంపలోకి ఎంత ఆనందదాయకం అండి అనుకుంటూ చెప్పేసి వాళ్ళు ఏమో మురిసిపోతారు. ఇక్కడే ఉండిపోరా అండి అనుకుంటున్నాను. చాలా ఇరిటేషన్ వచ్చేసింది నాకు నిన్న మొన్న చూసే మాత్రం. అందుకని ఏంటంటే నాన్న, ఇది ముగిచ్చేసాక వస్తాను నేను కూడా చూస్తున్నానులే, రోజు చూస్తున్నాను కానీ నాకు చేయబుద్ధి అవట్లేదు. ఏం చేస్తాం అక్కడ? వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళతో కాంపిటీషను. 2-3 సార్లు ఏమో పాత కంటెస్టెంట్సే విన్నారు. నేను ఒక్కడు మన డేమన్ పవన్ నెగ్గేహాడు. ఇవాళ ఏమిటవుతుంది ఏమిటో చూస్తాను. ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వస్తాను, లేకపోతే మొత్తం నాగార్జున గారి ఎపిసోడ్కి వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.